ఆది అంతం లేనివాడా, నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నా ప్రభువా. ఈ ఉదయకాల నా పరిశుద్ధ దినాన, నీ పునరుత్థాన దినాన తండ్రి మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో ఉంచిన విధానం బట్టి వేలాది కోటి స్తోత్ర వందనాలు, స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం నైనా. నా ప్రభువా, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నా తండ్రి మేము విధముగా జూమ్ మీటింగ్లో నా తండ్రి పాలు పొందుకునే కృపా సహాయం మాకు అనుగ్రహించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు నిన్ను స్తుతించి గనపరిచి మహింపరిచిన ఆయన ఈ ముఖ్య అంశంలోనికి వచ్చి ఉంటున్నాం నా తండ్రి. నా తండ్రి, నీ వాక్యాన్ని మేము ధ్యానించవచ్చు ఉంటుండగా నా తండ్రి, మీరే మాయ గారిని మీరు మరుగుపరిచిన తండ్రి, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నా తండ్రి మా ఒక్కొక్కరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మేము వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకొని వాక్యానుసారముగా జీవించుటకు, హెచ్చరింపబడుటకు నైనా బోధింపబడుట కృప దయచేసి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు, స్తుతినైనా మేము నాయన నా ప్రభువా వాక్యమును విన్నప్పుడు శ్రద్ధగా విని క్రీస్తును పోలి మేము రూపాంతర అనుభవం పొందుకున్నటకు నైనా నీ కృపా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఏ ఆటంకము జరగకుండా మేము వినుటకును, అనుసరించుటకును, గ్రహించుటకును ఆ జ్ఞానాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం, స్తుతి 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 నాయన. నా ప్రభువా, నీ ఆత్మతో, నీ సత్యములో, నీ జీవంలో మేము జీవించుటకు నా తండ్రి, నా ప్రభువా, ఈ ఆత్మ స్వరూపుడమైన నీవు మా ఒక్కొక్కరికి బోధించి విషదపరచమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉంటున్న ప్రతి బిడ్డను బట్టి నీకు వందన స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తూ ఈ తండ్రి నా ప్రభువా ఈ ప్రార్థన ప్రభువును తన కుమారుడైన యేసు దివ్యమైన శక్తి గల బలము గల అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వదనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ గౌరవనీయులు జేసురత్న కుమార్ అన్నయ్య గారు మనకి వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్తవారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. గుంటూరు వాస్తవ్యులైన గౌరవనీయులు జేసురత్న కుమార్ నేతలూరి గారు లా విద్యా రంగంలో బహుగా రాణించటమే కాకుండా సంక్షోభంలో ఉన్న ప్రజలను ఆదుకొనుటకు గాను అనునిత్యము తన ఉన్నత ఉద్యోగ వరమును సాధనముగా వాడుచున్నారు. దేవుణ్ణి మరియు పొరుగువారిని ప్రేమించినప్పుడు క్రీస్తును అనుసరిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గా సమర్థవంతంగా పనిచేయడం ఎంతైనా సాధ్యమే అని వారు నిరూపించారు. చట్టం మరియు న్యాయం గురించి వారికి ఉన్న దైవిక అవగాహన, దాని అనువర్తనంలో వారి కరుణతో కూడిన గ్రహింపులు అవసరతలో ఉన్న అనేక మందికి గొప్ప ఆశీర్వాదం. గౌరవనీయులైన జేసురత్న కుమార్ గారు మరియు వారి ప్రియ సతీమణి గారు అనిత గారులకు 2 పిల్లలు, మోజెస్ మరియు ఏంజలినా. ప్రస్తుతం వారు గుంటూరులో నివసిస్తా ఉన్నారు. అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు. ప్లీజ్ అండి. ప్రభువైన క్రీస్తు నామమున కూడి వచ్చిన విశ్వాసులందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాలమున ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న దేవుని వర్తమానము పరిశుద్ధుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ వచనము నుండి 10వ అధ్యాయము 4వ వచనం, 10వ అధ్యాయము 4వ వచనం నుండి. అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క పానీయమునే పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యంలో సంహరింపబడ్రి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుంటున్నట్లు
ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిది అని రాయబడినట్లు వారిలో కొందరి వల్లే మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వల్లే మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి. మీరు సణుగకురి. వారిలో కొందరు సణిగి సంహారకం చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంత రూపకముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయపడను. తాను నిల్చుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. 12వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. తాను నిలుచుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ మీ పాత్రందుకు వస్తున్నాం. ఉదయకాలమున ప్రభా, మాకు ఒక సమాధానకరమైన సమయాన్ని అనుగ్రహించారు ప్రభా. మీ సన్నిధి ప్రసన్నత మాకు తోడుగా ఉంచారు. మీకు వందనాలు ప్రభా. అయినా ఈ దినము ప్రాతకాలమున మీ వాక్యాన్ని ధ్యానించి మరి ఒకసారి మా శరీరాలను ఆత్మను నూతనపరుచుకుని ధన్యతిచ్చారు. మీకు వందనాలు. మీరు మాట్లాడితే మీ మెల్లనైన స్వరంతో మమ్మల్ని హెచ్చరించి గద్దించితే ప్రభా, మా జీవితాలు నూతనపరచబడతాయి. అందుకొరకే మీ స్వరాన్ని ఆహ్వానిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన క్రీస్తు యేసు పేరిట వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ వాక్యంలో మనం చదువుకున్నటువంటి వాక్యం చాలా అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యాలు రాయబడి ఉన్నాయి. అయితే 12వ వచనము నాకు చాలా నచ్చినటువంటి వచనం. తాను నిల్చుచున్నానని తలంచుకునివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. చాలా మంది స్వీయ అనుభవం ఇది. నేను దేవునిలో చాలా గట్టిగా ఉన్నాను అనుకొని పడిపోయేటువంటి వారి గురించినటువంటి దేవుని హెచ్చరిక ఇది. అయితే ఈరోజు ధ్యానాంశము దేవుని శోధించుట. దేవుని వాక్యంలో దేవుని శోధించినటువంటి వారు అనగానే మనకు వెంటనే జ్ఞాపకం వచ్చేది ఇశ్రాయేలీయులు వారి ప్రయాణం అంతా కూడా దేవుని శోధిస్తూనే ఉన్నారు. వారు దేవుని ఎంతగా శోధిస్తున్నారంటే దేవుడు వారికి అనేక శిక్షలు వెంటనే అమలు జరిపాడు. దేవుడు వారికి ఇచ్చినటువంటి శిక్షలు చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఒకే రోజు దాదాపు 24,000 మంది మరణించినట్లు మనం చూస్తా ఉన్నాం. 24,000 మంది. సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో ఆ సంఘటన మొత్తం షిత్తీములో జరిగినటువంటి ఇశ్రాయేలీయుల అనుభవం గురించి నేను వివరించటం లేదు, కానీ ఒక్క మాట రాస్తుంది 9వ వచనంలో. 25వ అధ్యాయము, సంఖ్యాకాండం 25వ అధ్యాయము 9వ వచనంలో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు వారి ప్రయాణంలో మోయాబు స్త్రీలతో వ్యభిచరించి వారి షిత్తీము అనుభవం ఏమిటి అంటే 24,000 మంది ఆ తెగులుతో చనిపోయారు. ఇశ్రాయేలీయులను దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరీజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన
పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగువచ్చి ఉన్నాను అని చెప్పాడు. ఎంత ప్రేమ అండి ఇశ్రాయేలీయుల పైన. వారు బాధపడితే దేవుడు చూశాడంట. వారు పెట్టినటువంటి మొరని దేవుడు విన్నాడు. వారు పడిన దుఃఖము ఆయనకు తెలుసు. ఐగుప్తీయుల నుంచి వారిని విడుదల చేయడానికి దేవుడు నిర్ణయించుకొని ఆకాశ మహాకాశములు సృష్టించిన ఆ గొప్ప దేవుడు ఈ ఇశ్రాయేలీల బాధను బట్టి, కన్నిటిని బట్టి దిగి వచ్చెను అని రాయబడి ఉంది. 8వ వచనము ఆఖరి భాగంలో రాంది, వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను అని చెప్పాడు. ఈరోజు మన ఆత్మీయ అనుభవం కూడా ఇటువంటిదే. ఇశ్రాయేలీల బాధలు చూసిన దేవుడు మన బాధలు కూడా చూస్తున్నాడు. ఇశ్రాయేలు పడిన కష్టాన్ని చూసినటువంటి దేవుడు మనం పడేటువంటి కష్టాలు కూడా చూస్తున్నాడు. ఇశ్రాయేలీల మొరను వినిన దేవుడు మన మొరను కూడా వినటానికి ఇష్టపడతా ఉన్నాడు. నేను రహస్యంగా దుఃఖపడుతున్నాను, ఎవ్వరూ లేకుండా తలుపులేసుకుని దుఃఖపడుతున్నాను అన్నా కూడా వారి దుఃఖము నాకు తెలిసై ఉన్నది అని వాక్యం తెలియజేస్తుంది. ఎంత ఆదరణకరమైనటువంటి మాటలు. అయితే ఆయన విని ఊరుకుండలేదు, ఆయన చూచి ఊరుకుండలేదు, ఆయన తెలుసుకొని ఊరుకుండలేదు. ఆయన వారి కొరకు దిగి వచ్చాడు. ఈరోజు మన బాధను బట్టి, మన కష్టాన్ని బట్టి, మన దుఃఖాలను బట్టి ఆయన మనకు తోడుగా ఉండటానికి ఇమ్మానుయేలు దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎంత అద్భుతం అండి. దేవుని ప్రేమను నిర్వచించడానికి లేదు, పరిమితి లేనటువంటి ప్రేమ. మనం ఏ స్థితిలో ఉన్నా మనల్ని ఇష్టపడినటువంటి దేవుడు. నా బాధని ఎవ్వరు పట్టించుకోరు అనుకునే వాళ్ళు ఈ భూమి మీద లేకుండా ఉండరు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ఒక్కదాన్నే బాధపడుతున్నాను. అయ్యా నేను ఒంటరిగా బాధలు, నా బాధ మీకేం తెలుసు అంటారు. నా బాధ మీకేం తెలుసు? నేను పడిన కష్టం ఎవరు గుర్తించారు అనేవాళ్ళు ఉన్నారు. నేను దేవునికి మొరపెడుతున్నాను, ఆయన నా మాట వినటం లేదు అనుకుంటున్నామేమో, కానీ వారు పెట్టిన మొరను వింటిని అని చెప్తున్నాడు. నీ కన్నీటిని తెలిసిన దేవుడు. అయితే వీటన్నింటి నుంచి విడిపించడానికి ఆయన పరలోకం నుంచి దిగొచ్చానని చెప్తున్నాడు. ఇశ్రాయేలీయులను విడిపించిన దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఇశ్రాయేలీయుల నిర్గమము, ఎక్సోడస్, వారి ప్రయాణము, విడుదల పొందిన ప్రయాణము, పాలు తేనెలు ప్రవహించు దేశం వరకు వారు చేసినటువంటి ప్రయాణము క్రైస్తవ విశ్వాసుల జీవిత ఆత్మీయ అనుభవం. ఇది మరి ఒకసారి చెప్తున్నా. ఇశ్రాయేలీయుల నిర్గమము, ది ఎక్సోడస్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్, ఐగుప్తులోను విడుదల నుంచి కనాను చేరే వరకు, పాలు తేనెలు ప్రవహించు కనాను చేరే వరకు వారి ప్రయాణము, వారి ప్రయాణ అనుభవము, ఒక్కొక్క ప్రదేశంలో వారు పొందిన అనుభవము క్రైస్తవ విశ్వాసుల జీవిత ఆత్మీయ ప్రయాణ అనుభవంతో సమానం. వారు ఎటువంటి అనుభవాల నుంచి ప్రయాణం చేశారో మన ఆత్మీయ అనుభవంలో కూడా అటువంటి అనుభవాల నుంచే ప్రయాణం చేస్తూ ఉంటాం. దేవుడు ఇశ్రాయేలును విడిపించి నడిపిస్తూ ఉంటే, ఫరో నుంచి విడుదల పొందినప్పుడే, ఫరో మరణము నుంచి ఎర్ర సముద్రం పాయలుగా చీలినప్పుడే, మారా అనుభవంలో చేదు నీరు మధురంగా మారినప్పుడే ఆయన ప్రేమ, ఆయన శక్తిని గ్రహించినటువంటి వారు. అయితే దేవుని వాక్యంలో చూస్తే
25వ అధ్యాయము, సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో వారి షిత్తీము అనుభవం ఎటువంటిదంటే, వారిని ప్రేమించిన దేవుణ్ణి మర్చిపోయారు. వారి దుఃఖము తీసివేసిన దేవుణ్ణి మర్చిపోయారు. వారిని విడుదల చేసిన దేవుణ్ణి మర్చిపోయారు. వారి కొరకు దిగివచ్చిన దేవుని మర్చిపోయారు. దేవుని ప్రేమను మర్చిపోయి మోయాబు స్త్రీలతో వ్యభిచరించటం ప్రారంభించారు. ఇది ఎక్సోడస్ అనుభవం. ఆత్మీయ ప్రయాణంలో క్రైస్తవ విశ్వాసుల అనుభవం ఇది. దేవుని కొరకు నిలబడదాం అనుకుంటాం కానీ ఆత్మీయంగా పడిపోవటం కాదు, కూలిపోయేటువంటి రోజులు కూడా ఉంటాయి. ఆత్మీయంగా కూలిపోతాం. అయితే దేవుడు విడిచిపెట్టాడు. ఆత్మీయంగా కూలిపోయినప్పుడు, ఆయనను విడిచిపెట్టినప్పుడు, ఆయనను శోధించినప్పుడు, ఇశ్రాయేలీయుల్లో 25వ అధ్యాయం 9వ వచనము, 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయేది అని రాయబడి ఉంది. ఈ విషయంలో నేను ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేయాలి. ఎందుకంటే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 23,000 మంది అని రాయబడి ఉంది. అయితే దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి విషయం, ఇశ్రాయేలీలు వారి ఆత్మీయ జీవితంలో దేవుని ప్రేమను చూశారు, దేవుని యొక్క కోపాన్ని చూశారు. ఇశ్రాయేలీలు కూడా దేవునికి నమ్మకంగా ఉన్నారు, దేవుని శోధించారు, దేవుని ప్రేమించారు, దేవుని మాట విన్నారు, దేవుని ఎదిరించారు. ఇది విశ్వాసుల ఆత్మీయ అనుభవమే. అయితే ఈ సందర్భంగా నాకు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం గుర్తొస్తోంది. ఇది జాన్ బనియన్ గారు రచించినటువంటి ది పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అని ఒక మంచి పుస్తకం. ప్రపంచంలో బైబిల్ గ్రంథం తర్వాత దాదాపు 200 భాషలలో తర్జుమా చేయబడినటువంటి గ్రంథం ఇది పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. ఈ పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ ఇది కూడా విశ్వాసుల ఆత్మీయ అనుభవం. ఒక విశ్వాసి తన ప్రయాణం ప్రారంభించి ఆత్మీయ సన్నిధి, దేవుని సన్నిధి, ఇటర్నిటీ చేరుకోవటానికి, తండ్రితో సదాకాలం ఉండేటువంటి ఆ ప్రదేశాన్ని చేరుకోవటానికి వారు ఒక విశ్వాసి చేసిన ప్రయాణమే పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. ఈ ప్రయాణంలో ఈ ప్రయాణికుడు అనేక అనుభవాలను పొందుతాడు. ఇశ్రాయేలీలు పొందిన అనుభవాలు, పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ లో యాత్రికుని ప్రయాణం తెలుగులో ఉంటది, యాత్రికుడు పొందిన అనుభవాలు. మన నిత్య జీవితంలో మన ఆత్మీయ అనుభవాలు, ఈ 3 కూడా ఒకేలాగుంటాయి. ఒకసారి దేవుని శోధిస్తాము, ఒకసారి దేవుని ప్రేమిస్తాం, ఒకసారి దుఃఖపడతాము, ఒక రోజు సంతోషిస్తాము, ఒకరోజు దేవుడు లేడు అని ఆయనను శోధిస్తాము, ఆయనతో వాదించేటువంటి వారు. ది పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ చదువుతున్నప్పుడు ఈ పుస్తకం యొక్క చరిత్ర చూస్తా ఉంటే అద్భుతమైనటువంటి చరిత్ర. ఈ పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ జాన్ బనియన్ గారు 1678లో రచించారు. అయితే 1678లో పబ్లిష్ అయింది, కానీ దీనిని రచించింది మాత్రం ఆయన జైలులో ఉండి రాశారు. పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్. జైలు అనగానే నాకు ఎందుకు జాన్ బనియన్ గారు 1960లోనే జైలుకు వెళ్ళారు అని ఆలోచిస్తే, కన్వెంటికల్ యాక్ట్ 1664 ఒక చట్టం ఉంది, కన్వెంటికల్ యాక్ట్. ఈ చట్టం ప్రకారం 5గురికి మించి, కుటుంబ సభ్యులు కాకుండా 5గురికి మించి ఒక చోట కూర్చొని వాక్యాన్ని బోధించుకుంటూ ఉంటే అది ఈ చట్ట ప్రకారం నేరం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ తెలుసు మనకి, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ తెలుసు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రీచ్ మనకి ఎవరికి తెలియదు, దాని విలువ కూడా మనకి తెలియదు. మనం ఈరోజు ఉదయాన్నే ప్రాతకాలను కూర్చొని ఆన్లైన్లో వాక్యం చెప్పుకుంటున్నాం. ప్రతి వీధిలో గుంటూరులో ఒక చిన్న సంఘం ఉంటుంది.
వాక్యం బోధిస్తూనే ఉంటారు. కానీ ఈ కన్వెంటికల్ యాక్ట్ 1664 ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ప్రీచ్ లేదు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందేమో కానీ ఫ్రీడమ్ ఆఫ్ ప్రీచ్ లేదు. ఎవరన్నా బోధించాలి అంటే, లేక దేవుని వాక్యం వినాలి అంటే వారు ఖచ్చితంగా దేవుని ఆలయానికి రావాల్సిందే. దేవుని ఆలయంలో కాకుండా ఆలయము బయట ఉన్నటువంటి ప్రాంతంలో ఎవరు దేవుని వాక్యాన్ని బోధించడానికి వీలు లేదు. ప్రొహిబిషన్ ఆన్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రీచ్, ఫ్రీడమ్ టు ప్రీచ్. అసలు ఇటువంటి చట్టం ఇంగ్లాండ్లో ఉంది అంటే ఎంత భయంకరం! 1664లో ఉంది. అయితే దీనికంటే ముందు ఇంకా ఒక చట్టం ఉంది. ఈ చట్టం కూడా ఫ్రీడమ్ ఆఫ్ ప్రీచ్ ని ప్రొహిబిట్ చేసింది. చర్చిలో మాత్రమే, కన్వెన్షనల్ మెథడ్ లో మాత్రమే దేవుని ఆరాధించాలి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆ సంఘానికి వెళ్ళి ఆరాధించాలి. జాన్ బనియన్ ఈ చట్టాన్ని ఉల్లంఘించి ప్రీచింగ్ ప్రారంభించినందుకు 1660 నుంచి 1672 వరకు ఇంప్రిజన్మెంట్ లో ఉన్నాడు. జైలు శిక్ష విధించారు. వాక్యము బోధించినందుకు, చట్టాన్ని ఉల్లంఘించి వాక్యాన్ని బోధించినందుకు జాన్ బనియన్ దాదాపు 12 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఉన్న కాలంలో రచించాడు అనేది ఒక హైపోథసిస్, ఈ పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే పుస్తకాన్ని. ఈ పుస్తకం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే, సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్ నుంచి సిటీ ఆఫ్ సెలెస్టియల్ కి ప్రయాణం. ఒక యాత్రికుడు, పిలిగ్రిమ్ ప్రయాణం ఎక్కడ ప్రారంభం అవుతుందంటే సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్. ఈ ప్రయాణం ఎక్కడికి కొనసాగుతుందంటే సిటీ ఆఫ్ సెలెస్టియల్. సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్ అంటే మన ఆత్మీయ జీవితాన్ని సంపూర్ణంగా సర్వనాశనం చేసేటువంటి ప్రాంతం నుండి, డిస్ట్రాయ్ చేసేటువంటి ప్రాంతం నుండి సిటీ ఆఫ్ సెలెస్టియల్, ఇటర్నిటీ, తండ్రితో సదాకాలం ఉండేటువంటి ఆ ప్రాంతానికి ప్రయాణం. ఇది యాత్రికుని ప్రయాణం పుస్తకం. జర్నీ ఆఫ్ ఎ పిలిగ్రిమ్ ఫ్రమ్ సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్ టు సిటీ ఆఫ్ సెలెస్టియల్. ఈ ప్రయాణంలో యాత్రికుని అనుభవాల గురించి రాయబడి ఉంటుంది పుస్తకంలో. ఈరోజు ప్రశ్న ఏమిటంటే, ఉదయకాలమున ఇశ్రాయేలీయులు కూడా సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్, ఐగుప్తు నుంచి ప్రారంభమై సిటీ ఆఫ్ సెలెస్టియల్ అంటే పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారు ప్రయాణం చేశారు. ఇది వాళ్ళ పిలిగ్రిమ్, వీరి ప్రయాణం, ఆత్మీయ ప్రయాణం. అలాగే జాన్ బనియన్ రచించినటువంటి పుస్తకంలో కూడా పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ లో యాత్రికుడు సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్ లో తన యాత్ర ప్రారంభించి సిటీ ఆఫ్ సెలెస్టియల్ కి రీచ్ అవటానికి తను పొందిన ప్రతి అనుభవాన్ని దీనిలో రాశాడు. ఈరోజు మన జీవితం ప్రయాణం మధ్యలో ఉంది. సిటీ ఆఫ్ డిస్ట్రక్షన్ దగ్గర ప్రారంభమై నెమ్మదిగా నడుచుకుంటూ పోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే మన ఉద్దేశము సిటీ ఆఫ్ సెలెస్టియల్ చేరుకోవటానికి. ఐగుప్తులో విడుదల పొందినటువంటి ఇశ్రాయేలీలు దేవుని ప్రేమను చూశారు. ఎక్కడ దేవుని ప్రేమను చూశారు అంటే, నీ కన్నీటి నేను చూశాను అని ఆయన చెప్పినప్పుడే ఆయన ప్రేమను చూశారు. ఆయన చూసి ఊరుకుండలేదు. ఆయన చూసిన దేవుడు, కన్నీటిని చూసినటువంటి దేవుడు వారి కన్నీటిని తుడిచాడు. వారి మొరను వినినటువంటి దేవుడు, వారి ప్రార్థనను ఆలకించిన దేవుడు వారి కొరకు దిగి వచ్చాడు. వారి బాధను చూచినటువంటి దేవుడు, ఐగుప్తుల వారు పొందిన వారి బాధను చూచినటువంటి దేవుడు వారికి విడుదల ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. దేవుని ప్రేమను చూశారు.
దేవుని తగ్గింపును చూశారు. ఆయన వీరి కొరకు, మన కొరకు ఆయన దిగి వచ్చాడు. దేవుని యొక్క శక్తిని కూడా చూశారు. వీరు విడుదల పొంది వెళ్తూ ఉంటే ఫరో వెనక ముందు ఎర్ర సముద్రం ఉంటే స్టాండ్ స్టిల్ అని చెప్పాడు. మీరేం యుద్ధం చేయడం అవసరం లేదు, మీరు నిలబడండి, మిమ్మల్ని రక్షించే బాధ్యత నాది అని చెప్పాడు. దేవుని యొక్క శక్తి ఎంతదంటే సముద్రము పాయలుగా విడిపోయింది. ఎంత శక్తి కలిగిన దేవుణ్ణి మనమైతే వాక్యంలో చదువుతున్నాం, ఆత్మీయంగా అనుభవిస్తున్నాం, కానీ కళ్ళతో చూచినటువంటి వారు ఇశ్రాయేలీయులు. ఆయన శక్తి ఎటువంటిదో కళ్ళతో చూచినట్టు మనం కూడా ఆయన శక్తి ఎటువంటిదో అనుభవించినటువంటి వారు. మనందరికీ ఆత్మీయ అనుభవం ఉంది దేవుని యొక్క శక్తి ఎటువంటిది అని. బైబిల్ గ్రంథం మనకి బోధిస్తా ఉంది దేవుని శక్తి ఎటువంటిది అని. ఆయన ప్రేమ ఎటువంటిదో, ఆయన శక్తి ఎటువంటిదో. సముద్రాన్ని పాయలుగా చేసి ఇశ్రాయేలీయులను ఫరో మరణము నుంచి విడుదల చేశాడు కదా. సముద్రం విడిపోవటం ఏమిటి ఎవరు ఊహించలేరు. కానీ ఇశ్రాయేలీయులు కళ్ళతో చూశారు. మన ఆత్మీయ జీవితంలో కూడా మన ప్రత్యేక అనుభవాలు ఉంటాయి. మనం కళ్ళతో మనం అనుభవించాము, ఆయన ప్రేమను అనుభవించాము. ఆయన ఎంత శక్తి కలిగిన కార్యాలు మన జీవితాల్లో చేశాడో మనకు ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి. ఇంత అనుభవం ఉండినటువంటి ఇశ్రాయేలీయులు కూడా మోయాబు స్త్రీలతో వెళ్ళిపోయారు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు, శరీర సంబంధమైనటువంటి విషయాలు వస్తే మన జీవితాల్లో కూడా షిత్తీము అనుభవంలోకి వెళ్ళిపోతాం. ఈ షిత్తీము అనుభవం ఎంత దుర్మార్గం అంటే సంఖ్యాకాండం 25వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం. మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారం చేయసాగిరి. మోయాబులు అంటేనే దేవుడు వారిని అందరినీ సంహరించమని చెప్పాడు. మోయాబు అంటే లోకానుసారంగా జీవించినటువంటి వారు. మోయాబు అంటే శరీర సారులు అని అర్థం. మోయాబు జీవిత ప్రారంభం ఎలాగుంటది? తండ్రిని అన్కాన్షియస్ చేసి తండ్రితో పుట్టినటువంటి కుటుంబాలు ఇవి, జనరేషన్స్ ఇవి. శరీరానికి సాదృశ్యం మోయాబు అంటే. క్షమించండి, ఈ లోకం నాకు సాదృశ్యము. ఈ లోకానికి సాదృశ్యమైనటువంటి మోయాబు స్త్రీలతో కలిసి వెళ్ళిపోయారు. మనం కూడా మన ఆత్మీయ అనుభవం ప్రారంభం దేవుడు విడుదల చేసి నడిపిస్తూ ఉంటే మోయాబు అనేటువంటి లోకంతో కలిసి వెళ్ళిపోతున్నాం మేము. మోయాబు అనే శరీరంతో, శరీర ఏచ్ఛల కొరకు మనం పరిగెడతా ఉన్నాం మేము. ఇది ఇశ్రాయేలీయుల విడుదల తర్వాత వారి ఈ లోక సంబంధమైన అనుభవం ఇది, మోయాబు స్త్రీలను మోహించటం. మనం కూడా దేవుని చేత ఏర్పాటు చేయబడి ఆత్మీయంగా బలపరచబడి ఆత్మీయంగా నిలబడి రక్షణ పొంది మన ఆత్మీయ ప్రయాణంలో మోయాబు స్త్రీల మోహంలో పడిపోతున్నాం మేము. మోయాబు స్త్రీ అంటే వ్యభిచారానికి సంబంధించిన మాట మాత్రమే కాదు. మోయాబు అంటే శరీరానుసారం అని అర్థం. మోయాబు అంటే లోకానుసారం అని అర్థం. అందుకొరకే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని మరి ఒకసారి చదువుతున్నాను. తాను నిలుచుతున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకొనవలెనని రాయబడు. ఎంత అద్భుతమండి. పౌలు భక్తుడు హెచ్చరిస్తా ఉన్నాడు, నేను దేవుని కొరకు నిలబడ్డాను, నేను దేవుల్లో నిలబడ్డాను అని అనుకుంటున్నాం, కానీ దేవుని ప్రార్థించినటువంటి వారు ఇశ్రాయేలీయులు, దేవుని ఆజ్ఞ కొరకు నిలబడినటువంటి వారు ఇశ్రాయేలీయులు, కానీ వారు మోయాబు స్త్రీల కొరకు పడిపోయారు. దీని వలన
వారి అనుభవం ఏమిటంటే సంఖ్యాకాండం 25:9 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. వెంటనే చనిపోయారు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి మనం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తాను నిలుచుతున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకునేవాళ్ళని. ఈ పడిపోవటం అనేది శరీర సంబంధంగా, లోక సంబంధంగానే కాదు. ఒక్కొక్కసారి మన జీవితంలో దేవుని యొక్క శక్తిని తక్కువ అంచనా వేస్తుంటాం. మనకు తెలుసు, అయినా కూడా ఆయనను అంచనా వేయటంలో తగ్గిపోతా ఉంటాం. దేవుని వాక్యంలో మనం చూస్తే ఇశ్రాయేలీల ఆత్మీయ అనుభవం చూస్తూ ఉంటే నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఇశ్రాయేలీలందరూ రెపీదీము దగ్గర వచ్చారు. అయితే అక్కడ ఇశ్రాయేలీల గురించి రాసినటువంటి మాట ఏమిటంటే, ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు తాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని చెప్పాడు. దేవుని శోధించే స్థితికి వచ్చారు. వారిని విడుదల చేసినటువంటి దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి కొన్ని వందల సంవత్సరాలు వారి బానిసత్వం నుంచి వారి మొరను ఆలకించి వారి దుఃఖాన్ని చూసి వారి కొరకు దిగి వచ్చి వారిని విడిపించి వారిని నడిపిస్తూ ఉంటే, ఇప్పుడు వారు చేసిన పని ఏంటంటే యెహోవాను శోధింపనేలా అని మోషే అడుగుతున్నాడు వీళ్ళని. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుని శోధించేటువంటి వారిగా ఉంటామేమో. దేవుని శోధించేటువంటి వారు అంటే దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఎవరు దేవుని శోధించేటువంటి వారు? ఇశ్రాయేలీయుల జీవితంలో మనం చూస్తూ ఉంటే వారి జీవిత కాలం అంతా సణుగుతూనే ఉంటారు. వారి జీవిత కాలం అంతా కూడా వారికి ఎప్పుడు ఏది అవసరమైతే, వారి శరీరానికి ఎప్పుడు ఏది అవసరమైతే దాని కొరకు వారు సణుగుతూ ఉంటారు. ఇశ్రాయేలీయులను ఆరిన నేల మీద సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద నడిపించటానికి శక్తి కలిగినటువంటి దేవుడు అయినా కూడా వారి నాయకుల పైన సనగటం ప్రారంభించారు. నిర్గమకాండం 16వ అధ్యాయం. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల సమాజం అంతయు మోషే అహరోనుల మీద సణిగెను అని రాయబడి ఉంది. సణిగెను. ఎందుకు సణిగారు అంటే, మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోయి అప్పుడే చచ్చిపోయి ఉండాల్సింది. మాంసం వండుకొని కుండల దగ్గర కూర్చొని తృప్తిగా మేము తిన్నాం. శరీరానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో ఇశ్రాయేలీయులు కూలిపోతూనే ఉన్నారు. ఇక్కడ ఎందుకు సణుగుతున్నారు అంటే ఆహారాన్ని బట్టి సణుగుతూ ఉన్నారు. 24వ అధ్యాయంలో మనం చూసాం, మోయాబు స్త్రీలతో వ్యభిచరిస్తూ ఉన్నారు. శరీరానికి కావాల్సినది ఏది అవసరమైనా దేవుని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు. దేవుని పైన సనగటానికి సిద్ధంగా ఉన్నారు. శరీరానికి ఇంపైనది, అవసరమైనది, కోరిక, శరీర కోరిక ఏదున్నా కూడా దేవుని విడిచిపెట్టడానికి రెడీ. మీరు తాగొద్దురా అంటే నాకు హాయిగా ఉంటుంది, నేను తాగుతాను. మీరు మత్తులై ఉండక్కడి అంటే నేను మత్తుడినై ఉండటానికి నేను ఇష్టపడతాను. ఎటు వెళ్ళొద్దు అంటే అటే వెళ్తాను. లాలో ఒక మంచి సూత్రం ఉంటది.
ఈ సూత్రం చెబితే ఆశ్చర్యపోతారు. జ్యూరిస్ప్రుడెన్స్ లో, ఒక క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ లో ఒక మంచి సూత్రం, లా ఈజ్ మెంట్ ఫర్ వైలేషన్ అని ఉంటుంది. లా ఈజ్ మెంట్ ఫర్ వైలేషన్. చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరు చట్టాన్ని అతిక్రమించకూడదు అని. కానీ మనుషుల ఆలోచన ఎట్టుంటదంటే, ఎప్పుడు ఏ చట్టం చేసిన ప్రభుత్వం ఆ చట్టాన్ని అతిక్రమించడానికి ఇష్టపడతారంట. చట్టాన్ని అతిక్రమించడానికి ఇష్టపడతారు. అందుకొరకే క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ లో లా ఇస్ మెంట్ ఫర్ వైలేషన్ అంటారు. లా ఇస్ మెంట్ ఫర్ వైలేషన్. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చినా కూడా దానిని ధిక్కరించడానికి చూస్తుంటాం. 10 ఆజ్ఞలు ఇస్తే 10 ఆజ్ఞలు ఎట్లా ధిక్కరించాలో చూస్తుంటాం. అందుకే యోహాను భక్తుడు చాలా స్పష్టంగా రాస్తాడు, దేవుని ప్రేమించటం అంటే, ప్రేమ అంటే ఆయన ఆజ్ఞ చొప్పున నడుచుకొనుట. ఆజ్ఞ అంటే ఆయనను ప్రేమించుట. ఇది చదువుతా ఉంటే జ్యూరిస్ప్రుడెన్స్ డెప్త్ తెలుస్తా ఉంటుంది. లా డెప్త్ ఎటువంటిది తెలుస్తా ఉంటుంది. 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయంలో వీరందరూ ఎందుకు సణుగుతున్నారంటే, మోషే పైన, మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు అప్పుడు మమ్మల్ని చంపేయాల్సింది ఏంటి గోల, మాకు అక్కడ హాయిగా మేము తిన్నాం కదా. అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు, సణిగిన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టలేదు. ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేతను అని చెప్పాడు. ఆహారము నుండి, ఆకాశము నుండి. 16వ అధ్యాయము, నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనంలో, యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. ఇంకొక అద్భుతమైన మాట, దేవుని ఆజ్ఞ ఉంటే ఆజ్ఞను ధిక్కరిస్తాం. ఆజ్ఞానుసారం జీవించటం దేవుని ప్రేమించటం అయితే, ఆజ్ఞను ధిక్కరించటం అంటే ఆయనను తిరస్కరించటం. ఆజ్ఞను ధిక్కరించటం అంటే పాపము. ఆజ్ఞను ధిక్కరించటం అంటే శోధించటమే. దేవుని ఆజ్ఞను మీరటానికి మనం ఇష్టపడతా ఉంటాం. అందుకొరకే నిర్గమకాండం 16వ అధ్యాయం 4 మరొకసారి చదువుతున్నాను. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించేదను. వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ఈ ప్రజలు వెళ్ళి ఏనాటి బత్యం ఆనాడే కూర్చుకొనవలెను. దేవుడు పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ధర్మశాస్త్ర ప్రకారం మీరు నడుచుకుంటారా లేదు? మన ప్రయాణం అంతా కూడా, మన ఆత్మీయ ప్రయాణం అంతా కూడా దేవుని ఆజ్ఞను మీరి నడుచుకుంటున్నామా, దేవుని ఆజ్ఞానుసారం నడుచుకుంటున్నామా? ఇదే అనుభవం. ఇశ్రాయేలీయుల అనుభవం కూడా అదే. దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నారా, దేవుని ఆజ్ఞను మీరుతున్నారు? ఆజ్ఞానుసారం జీవించటము ప్రేమ, ఆజ్ఞను అతిక్రమించటము పాపము. చిన్న చిన్న పదాల్లో యోహాను భక్తుడు చాలా స్పష్టంగా రాశాడు ఈ మాటలు. ఆజ్ఞానుసారము జీవించుటయే ప్రేమ, ఆజ్ఞను అతిక్రమించుటయే పాపము. వెరీ స్మాల్ డెఫినేషన్, కానీ అద్భుతమైనటువంటి లోతైనటువంటి నిర్వచనం ఇది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవుని ఎడల మనము సణుగుకునేటువంటి వారిగా ఉన్నామా? దేవుని ఎడల మనము శోధించేటువంటి వారిగా ఉన్నామా? నిర్గమకాండం 16వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చదువుతున్నా. అప్పుడు మోషే అహరోనులు ఇశ్రాయేలీయులందరితో, యెహోవా ఐగుప్తు దేశముల నుండి మిమ్మల్ని బయటకు రప్పించినని సాయంకాలమందు మీకు తెలియబడును. యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఎంత అద్భుతం చూడండి. ఆయన ఏమేమి వింటున్నాడు అంటే,
మన సణుగు కూడా ఆయన వింటా ఉన్నాడు. దేవుని మీద మనం చేసేటువంటి సణుగు ఆయన వింటున్నాడు. 2 వింటున్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనంలో వారు పెట్టిన మొరను వింటిని అనుంది. వారు పెట్టిన మొరను నేను వింటిని. ఇక్కడ మోషే చెబుతా ఉన్నాడు, యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు అని చెప్పాడు. ఆయన నీ మొరే కాదు, నీ సణుగు కూడా వింటున్నాడు. 2 వాక్యాలు చూసాము. మనం పెట్టే మొరను వింటున్నాడు, మన సణుగుడు కూడా వింటున్నాడు. ఆయనను మనం శోధిస్తూ ఉంటే ఆయన చూస్తా ఉన్నాడు. 16వ అధ్యాయము, నిర్గమకాండం 16వ అధ్యాయము 12వ వచనంలో కూడా నేను ఇశ్రాయేలీల సణుగులను వింటిని, నేను ఇశ్రాయేలీల సణుగులను వింటిని. యెహోవా మీద మీరు 6వ వచనం 2వ భాగం, యెహోవా మీద మీరు సణిగిన సణుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఏ పాటి వారము, మా మీద సనగనేలా అంటారు. ఇప్పుడు మోషే మీద సణుగుతున్నారు. 8వ వచనము, మరియు మోషే మీరు తినుటకై సాయంకాలమున మాంసమును ఉదయమున చాలినంత ఆహారమును యెహోవా మీకు ఇయ్యగా మీరు ఆయన మీద మీ సణుగులను యెహోవా వినుచుండగా మేమే పాటి వారు. మేము వింటున్నాం, మా మీద సణుగుతున్నారు, మేము వింటున్నాం. మీకు విడుదలనిచ్చి మీ కన్నీటిని తుడిచి మీ బంధకాలను విడిపించి ఫరో నుంచి విడుదలనిచ్చి సముద్రము పాయలు చేసి మిమ్మల్ని రక్షించిన దేవుడి పైన మీరు సణుగుతూ ఉంటే ఆయన కూడా వింటున్నాడు మీ సణుగులను. నీవు సాయంకాలం మీరు మాంసం తిందురు, ఉదయం ఆహారం చేత తృప్తి పొందుదురు, అప్పుడు మీ దేవుడని యెహోవా నువ్వు నేనే అని మీరు తెలుసుకుందురని వారితో చెప్పమన్నాను. ఈ సణుగు వినినటువంటి దేవుడు వీరిని త్రోసివేయలేదు. మన జీవితంలో కూడా దేవుని చాలా సార్లు సణుగుతుంటాం. వాడి నాకేం చేశాడండి దేవుడు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు దేవుడిచ్చిన జీవం చాలా గొప్పది. దేవుడు నాకేం చేశాడు అనేది ఉదయాన్నే లేచి ఊపిరి తీసుకున్నప్పుడే అర్థమవుతుంది. దేవుడు నాకు ఆక్సిజన్ ఇచ్చాడు అని. ఉదయకాలం నాకు నూతన దినాన్ని ఇచ్చాడు. ఉదయకాలం నాకు ఒక ఇల్లు ఇచ్చాడు. నా చుట్టూ బాంబుల మోతలు లేవు. కాలిఫోర్నియాలో లాగా మంటలు లేవు నా చుట్టూ. యుద్ధ భూమిలో లేము. ప్రశాంతమైన జీవితం ఇస్తే మన సొంత ఆలోచనలు, మన సొంత ప్లాన్స్, మోయాబు స్త్రీలతో వెళ్దామా, శరీరానికి కావాల్సినటువంటి సంపాదించుకుందామా, మన సొంత ప్లాన్ చేసి మన జీవితాన్ని మనమే కుంపటలో వేసుకొని దేవుని మీద సనగటం ప్రారంభిస్తాం. 2 రూపాయలకి వడ్డీ తెచ్చి 4 రూపాయలకి వడ్డీ ఇస్తే నాకు నెల ఇంత డబ్బులు మిగిలితే ఎంత ఇస్తే వాడు కట్టడు. ఈ ఆలోచన నీది. వాడు డబ్బులు ఇచ్చినోడు జైలుకి వేస్తాడు, కోర్టుకి వేస్తాడు. అన్నా కోర్టు కేసులు అంటే నేను చెప్తాను, ఎందుకు? నీ ఆలోచన చాలా సంపాదిద్దామనే ఆలోచనే. నీ ఆలోచన బట్టి నువ్వు నీ గోతిని తవ్వుకున్నావు. కానీ నీ సణుగుడు దేవుని మీద. నీ గోతిని నీ ఆలోచనలతో నువ్వే తవ్వుకొని నీ కన్నీటికి కారణం నువ్వే, నీ దుఃఖానికి కారణం నువ్వే, నీ ఆలోచనలే, నీ భ్రమలు. కానీ ఏడుపు సణుగుడు మాత్రం దేవుని మీద. జాగ్రత్తగా ఉందాం, ఆజ్ఞానుసారం నడుచుకుందాం. దేవుని మహిమపరిచేటువంటి వారిగా ఉండాలి మనం. దేవుని పైన సణిగేటువంటి వారిగా మనం ఉండకూడదు. దేవుని మీద కాదు. మేమెంత మోషే అహరోన్లు అంటున్నారు, మేమెంత మీరు మా మీద సణిగేటువంటి వారిగా ఉంటే. మారా అనుభవం నుంచి మధురమైనటువంటి అనుభవంలోనికి ఆయన నడిపిస్తూ ఉన్నా కూడా
మోయాబు స్త్రీలని ఇష్టపడతాం, లోకాన్నే ఇష్టపడతాం, సనగటానికి ఇష్టపడతాం. 17వ వచనంలో ఈ సణుగుడు ఎంతవరకు వచ్చిందంటే, మోషే దేవుని దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అయ్యా నన్ను రాళ్లతో కొట్టి చంపేటట్టు ఉన్నారయ్యా వీళ్ళు. ఎందుకు నేనేమన్నా కన్న తండ్రిని వీళ్ళని ఎత్తుకొని సంకనెత్తుకొని నేను నడిపించాలా? నాకెందుకు ఎంత శ్రమ ఇచ్చావు? మోషే దుఃఖపడతా ఉన్నాడు. నిర్గమాకాండం 17వ అధ్యాయం 4వ వచనం 2వ భాగంలో రాస్తుంది, ఈ ప్రజలను నేనేమి చేయదును, నేనేం చేయాలి వీళ్ళు నాకు అర్థం కావట్లా, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురు అనేను. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క సణుగుడు. భోజనం కావాలని సణిగితే మన్నాను కురిపించాడు. చేదైన నీరు అంటే మధురమైన మారానిచ్చాడు. నీళ్లు లేవు అంటే ఎడారిలో ఊటనిచ్చాడు. ఫరో వెంటబడుతున్నాడు అంటే సముద్రాన్ని పాయలు చేశాడు. ఇవన్నీ ఇశ్రాయేలీల అనుభవం కాదు, మన జీవితంలో కూడా ఈ అనుభవం. ఏ రోజు నాకు భోజనం లేదు అని దుఃఖపడిన వాళ్ళు లేరు ఈ దేశంలో. సోమాలియాలో లాగా ఎవ్వరు శరీరం కుచించుకుపోయి ఈ దేశంలో లేరు. అందరూ ఓవర్ వెయిటే, అందరూ బరువు తగ్గించుకోవాలని చూసేవాళ్లే, క్యాలరీస్ లెక్క పెట్టుకునే వాళ్ళే, రెడ్యూస్ చేసుకోవాలి క్యాలరీస్ ఎట్లా అని, హై క్యాలరీసే. ఎవ్వరికి దేవుడు తక్కువ చేయలేదు. అయినా మాకు ఏది లేదో అది కావాలి. నాకు దేవుడు శాంతం ఇస్తే నాకు BMW కావాలి అని దేవుని మీద సణుగుతాం. నాకు దేవుడు అట్లస్ సైకిల్ ఇస్తే నాకు పెద్ద మోటార్ బైక్ కావాలంటాం. నాకు ఇవ్వలేదు అని సణుగుడు, అది సణుగుడు. అదొక అద్భుతమైనటువంటి మాటని ఉదయకాలం నేర్చుకుందాం. ఏది అవసరమో దానిని అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనకు ఏది అవసరమో దానిని ఇవ్వటానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అయితే దేవుని శోధించుట అంటే ఏంటి? దేవుని శోధించుట, మనము దేవుని శోధించేటువంటి వారిగా ఉన్నామా? శోధించుట గురించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటను నిర్గమాకాండము 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. మన అవసరతలు, మన సమస్యలు, అవి మనము సృష్టించుకున్న సమస్యలైనా మనకు వచ్చిన సమస్యలైనా, ఈ సమస్యల్లో నా దేవుడు నాకు చాలిన దేవుడు అనేటువంటి నిశ్చయతను ఇశ్రాయేలుకు దేవుడిచ్చాడు. వారికి యుద్ధం వస్తే మీరు నిలుచుండి చూడండి, యుద్ధంలో మీరు విజయాన్ని పొందుతారు అని చెప్పాడు. నిలిచి చూడుడి, స్టాండ్ స్టిల్, మీరు విజయాన్ని పొందుతారు. సమస్య వస్తే ఆ సమస్యకు చాలిన దేవుడు, మాంసం తినాలి అంటే మాంసం ఇచ్చాడు, నీళ్లు కావాలంటే నీళ్లు ఇచ్చాడు, విడుదల కావాలంటే విడుదల ఇచ్చాడు. యుద్ధం వచ్చింది, రక్షించుటకు సమర్థుడు, యుద్ధం నీది కాదు అని చెప్పాడు. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితంలో ఇశ్రాయేలీల అవసరతలు ఎలా తీర్చాడో మనం తెలుసుకున్నాం. మన ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి అవసరత తీర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అసలు ఏది కొదవకుంది ఇక్కడ కూర్చున్న వాళ్ళలో? ఏది కొదవలేదు. ఆహారం గురించి చెప్పాను కదా, వెయిట్ తగ్గాలి అని. నీటికి కొదవలేదు, బట్టలకు కొదవలేదు, నివాసానికి కొదవలేదు. రెంట్ ఉన్నోళ్ళు అనుకోవచ్చు, ఒకవేళ నేను సొంతిల్లు లేదుగా నాకు కొదవే అని. మనకి ఏది లేదో దానిని కొదవ అనుకుంటా ఉంటాం. కానీ నీవు కట్టని ఇంట నివాసం ఉందువు అని దేవుడిచ్చిన వాగ్దానం, నేను రెంట్లో ఉంటున్నాను కాబట్టి సరిపోయింది నాకని, దేవా నువ్వు వాగ్దానం నెరవేర్చుకున్నావు, నేను కట్టని ఇంట నేను నివాసం ఉంటున్నాను అని సంతోషించలేదు.
నేను త్రవ్వని బావులలోది తాగుతున్నాను. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతిదీ మర్చిపోతాం. అయితే దేవుని శోధించేటువంటి వారిగా ఉంటాము. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దేవుడు ఇవ్వటం లేదు అనుకుంటా ఉంటాం. నాకు కూడా ఉన్నాయి అటువంటి. బిడ్డల వివాహాల గురించి, వారి ఫ్యూచర్ గురించి చాలా ఆలోచనలు చేస్తూనే ఉంటాం. అయితే ఈ సమస్యల గురించి ప్రార్థించేటప్పుడు అసలు దేవుడు లేడు, అసలు ఉన్నాడో లేడో, మనం చేసే ప్రార్థన వింటున్నాడో లేదో అనే స్టేజ్కి వెళ్ళిపోతాం. ఇశ్రాయేలీలు ఆయన నుంచి ఎన్ని పొందుకున్నారు, ఇప్పటి వరకు ధ్యానించాం, ఎన్ని పొందుకున్నారు. అయినా కూడా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు అసలు ఆయన ఉన్నాడా లేదా, అసలు దేవుడు ఉన్నాడో లేడో అని. మన జీవితంలో కూడా ఆత్మీయంగా ఎన్నో అనుభవాలు పొందుకున్న తర్వాత కూడా నాకు ఎంత సమస్య వస్తే నా చేయి వదిలిపెట్టాడు, నాకు ఈ సమస్యకు ఎంతో కాలంగా పరిష్కారం రావట్లేదు, అసలు దేవుడు ఉన్నాడా లేడా. నిర్గమాకాండం 17వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాను. నిర్గమాకాండము 17వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించటను బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మరీబా అనియు పేర్లు పెట్టాను. మస్సా మరీబా అనుభవం మన జీవితాల్లో, మస్సా మరీబా అనుభవం. ఈ మస్సా మరీబా గురించి నేను లోతైన ధ్యానం ఇప్పుడు మనం చేయట్లేదు, కానీ ఒక్క మాటను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇశ్రాయేలీయుల ఆత్మీయ అనుభవంలో వారి అనుభవం ఇప్పుడు ఏంటంటే, ఇంత జరిగి ఐగుప్తు నుంచి విడుదల పొంది రక్షణలోనికి నడిపించబడి, ఫరో నుంచి కాపాడబడి, ప్రాణాలను సముద్రము పాయలు చేసి ఆరిన నేల నడిచి, మారా అనుభవంలో నుంచి మధురమైన నీటిని పానము చేసి, ఎడారి నేలలో నీటి బుగ్గలను తినుటకు మన్నా, ఇంత అద్భుతము యుద్ధాలు వచ్చినప్పుడు రక్షిస్తూ తీసుకొని వస్తే, ఇంత చేసిన తర్వాత ఇప్పుడు ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారంట అసలు మన మధ్య దేవుడు ఉన్నాడా అని. They started questioning the existence of God. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి యెహోవాను శోధించారంట. ఏమని శోధన అంటే, దేవునికి శోధన ఏంటంటే అసలు నువ్వు ఉన్నావా లేవా అని, అసలు ఆయన ఉన్నాడో లేడో అని. మన జీవితంలో కూడా దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప మేళ్ళన్నిటిని మర్చిపోయి, అయ్యో నా సమస్య ఎంత పెద్దదుంటే ఆయన వినటం లేదు, అంతవరకు బాగుంది, అసలు ఆయన ఉన్నాడో లేదో అని ప్రారంభించి, ఇది దేవుని శోధించినటువంటి ఆత్మీయ అనుభవం. వారు దేవుని శోధించినప్పుడు అక్కడ బండ నుంచి వారికి నీరిచ్చాడు. మత్సా మరీబా అనుభవం. మరొకసారి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం నుంచి మరొకసారి చదువుతాను. అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క పానీయముననే పానం చేసిరి. అవును, బండ నుంచి ఉబికినటువంటి నీటిని తాగారు. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఈ బండ ఆత్మ సంబంధమైన బండ, వారి ప్రతి అవసరతను తీర్చిన బండ, దాహమైనప్పుడు నీరు ఉబికినటువంటి బండ. ఆయన ఆ ప్రాంతంలో నిలవబడి మోషే కర్రతో కొట్టిన వెంటనే అక్కడి నుంచి ఊట ఉబికి వచ్చింది ఎడారి ప్రాంతంలో. అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క ఆహారమునే భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒక్క పానీయమునే పానం చేసిరి. ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి. ఆ బండ క్రీస్తే. ఈరోజు ప్రతి సమస్యకు చాలిన దేవుడు,
మాకు త్రాగుటకు నీరు లేదు అని మోషేను రాళ్లతో కొట్టే అంత స్థితి వరకు వచ్చినప్పుడు దేవుడు వారి కొరకు బండలోని నీటిని అనుగ్రహించాడు. ప్రతి అవసరతకు చాలిన దేవుణ్ణి మనకు అనుగ్రహించాడు. ఏలైనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. ఆత్మ సంబంధమైన బండలో నుంచి నీరిచ్చినా కూడా ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారంట. కనుక అరణ్యంలో సంహరింపబడ్రి. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతంగా రాయబడి ఉన్నవి. మన కోర్కెలు ఏంటి? చెడ్డ కోర్కెలైతే వారు మరణానికి పాత్రులు. దానికి దృష్టాంతరంగానే మోయాబు స్త్రీలతో వెళ్ళినటువంటి వారి గురించి రాయబడి ఉంది దేవుని వాక్యంలో. ఇంకా చదువుతా ఉన్నాను. జనులు తినుటకు తాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరని రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఉందాము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందాము. దేవుని శోధించినటువంటి వారు ఇశ్రాయేలీయులు. అయితే పౌలు భక్తుడు హెచ్చరిస్తున్నాడు, మనము ప్రభువును శోధింపక ఉందాము. వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. మీరు సణగకుడి, మీ సణుగుడు నేను విన్నానని చెప్పాడు దేవుడు. ఇందాక చదువుకున్నాం మనం. నీ సణుగుడు నేను విన్నాను, నీ మొరను విన్నాను, నీ సణుగుడు కూడా వింటున్నాను. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంత రూపకముగా వారికి సంభవించను. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడను. ఈ మాటలను ఎందుకొరకంటే మనకు బుద్ధి కలిగి ఉండటానికి దేవుడు ఇశ్రాయేలీయుల చరిత్రను రాయించాడు. ఇశ్రాయేలీయుల ప్రయాణము మన ఆత్మీయ జీవిత ప్రయాణానికి పాఠాలు ఈరోజు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తాను నిల్చున్నానని తలుచుకునేవాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈ వాక్య భాగము పర్యంతం చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ సన్నిధిలో వేడుకుంటున్నాం. నాయన, మీ ప్రేమను మేము రుచి చూసాము, కానీ మిమ్మల్ని శోధిస్తాము. మా మరణాలు ఆలకించే దేవుడు, మా సణుగుని కూడా మీరు ఆలకిస్తున్నారు. ఆయన ఆ హెచ్చరికను బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. మా జీవితంలో మీరు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకొని మీ ప్రేమను బట్టి ఆయన మేము ఈ లోకంలో మీ బిడ్డలుగా నిలబడటానికి మాకు సహాయం చేయండి. మేము పడిపోకుండా మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకోవటానికి సహాయం చేయండి. మీ ఆత్మీయ బలాన్ని మాకు అనుకరించి మీ బిడ్డలుగా మమ్మల్ని నిలవబెట్టి విశ్వాసంలో పదిలపరచమని ప్రార్థన రక్షకుడు అనుకరిస్తూ యేసు పెట్టి వేడుకొని సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. ఇప్పటి వరకు దైవ వాక్యాన్ని మనకు అందించిన గౌరవనీయులైన జేసురత్న కుమారయ్య గారికి దేవుని నామంలో వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున వందనాలు తెలియజేస్తున్నామండి. ఇప్పటి వరకు అయ్యగారు మనకు దేవుడు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులు మొరపెట్టినప్పుడు తాను అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొని వారి కొడుకు దిగి వచ్చి విడుదల కలిగించాడు. అయినా సరే వాళ్ళు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చేశారు. చేసినందువల్ల షిత్తీంలో 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయినట్లు చూస్తాం. ఇశ్రాయేలుల నిర్గమము ప్రయాణ అనుభవము మన క్రైస్తవుల ఆత్మీయ ప్రయాణ అనుభవానికి సాదృశ్యంగా ఉంది. దేవుడు వారి మొరను వినిన విధంగా వారి సణుగులు కూడా విన్నాడు. దేవుని వారు శోధించారు. అయినా సరే ఆయన వారికి పరలోక మన్నా అనుగ్రహించాడు. దేవుడు మనం కూడా ఈ లోకం నుంచి, ఈ లోకం అనే ఐగుప్తు నుండి పరలోకం అనే కనాను దేశానికి చేరేటప్పుడు అనేక సార్లు పడిపోతూ ఉంటాం. అయినా సరే దేవుడు తన మహిమైశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరం తీర్చేవాడై ఉన్నాడు. ఇశ్రాయేలులు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. కాబట్టి మనము నిల్చుచున్నామని తలంచుకోకుండా, పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏ విధంగా పరలోకమన్నా అనుగ్రహించాడు, అదే విధంగా మనకి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అనుదినము దైవవాక్కు అని పరలోకమన్నా అనుగ్రహిస్తున్న బాబీ గారికి దేవుని నామంలో వందనాలండి. కూడి వచ్చిన ప్రతి విశ్వాసికి వందనాలు.
చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా పాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. దయగలిగిన తండ్రి, కృపగల సురక్షగా బంగారు పాదాలకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పునరుద్ధాన దినంలో మీ పాదాల సన్నిధికి రావటానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు. ఎంత పర్యంతం మీ సమయంలో పెట్టుకున్నారు, వారి ద్వారా నేను శ్రేష్టమైన వర్తమానం మాకు అందించారు. ఇజ్రాయేల్ జగన్ను సడిగి ఎంత నాశనం కొని తెచ్చుకున్నారో మీరు మాకు తెలియజేశారు. అయినా సనుగులు గొనుగులు మాని తండ్రి, మీరు మాకు ఏది అనుమతిస్తారు పొందేవారంగా ఉండడానికి సహాయం చేసేవారు ప్రార్థిస్తున్నాం. మా నాయన మా దేవ, ఉదయకాలంలో మీ పాదాలు సంతపించినటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించారు. వారికి కావాల్సిన మేలు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. మా నాయన మా దేవ, భారం కలిగి ప్రార్థించే స్త్రీలను మాకు ఇచ్చారు. వారిని బట్టి కూడా మీ పాద సన్నిధికి వస్తున్నాం. మా నాయన గొప్ప ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరూ నాయన సమీకరించి ఈ ఉదయకాల వేళలో మీ పాదాలు చింతగా రావడానికి నాయన మీరు వాడుకున్నటువంటి బాబీని బట్టి ఆయన పరిచర్యను బట్టి కూడా మీకు పాద సన్నిధికి వస్తున్నాం. బాబీకి సహకరిస్తున్నటువంటి ధనుసును బట్టి, సురభ గారిని బట్టి, జానసమ్మను బట్టి, ప్రసిద్ధమ్మను బట్టి, తేజాను బట్టి, కోరి కమిటీని బట్టి కూడా మీకు పాద సన్నిధికి వస్తున్నాం. ఈ దినం మరి నేను పునరుద్ధాన దినం మేమందరం కూడా మా మందిరాలకు వెళుతూ ఉండగా మీరు మాతో ఉండండి. అక్కడ దైవజనుల విద్యావాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి మా ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి సహాయం తెచ్చమని ప్రార్థిస్తున్నాం. మరియు పర్యావరణ మీ దీనదాసులు దశరథన కుమార్ గారిని మీ చేతులుగా అప్పగిస్తున్నాను. ఆ బిడ్డని ఇంకా తండ్రి మీ పరిచర్యలో బలంగా వాడుకోమని, ఒకరు శిలువలో తన ప్రాణాన్ని బయలుపెట్టిన మా ప్రభువును మీ పిక్కుమారుడు, మా ప్రాణరక్షకుడు విమోచకుడని యేసుక్రీస్తు వారి నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరును గాక. మా నిజ ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము. శోధనలోనికి ఏకాదశిలో తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కుడికిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడు నడిపించును గాక. అందరికీ వందనాలు. వందనాలు పాస్టర్ గారు. ప్రార్థన చేసిన మురళీ బాబాయ్ గారికి, వాక్యాన్ని బోధించిన హానరబుల్ జయశ్రత్న కుమార్ అయ్య గారికి, కూడి వచ్చిన విశ్వాసులందరికీ, మరి ముఖ్యంగా యూట్యూబ్ లో ఈ ప్రోగ్రామ్స్ అంతా అప్లోడ్ చేస్తున్న తేజ నటస్ గారికి, కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనంలో. ఈ ప్రోగ్రాము ఈ దినమున ముగించుకొని తిరిగి రేపు దినమున కలుసుకుందామండి. అందరికీ వందనాలు.